గోదావరి ఫ్యాన్స్ అంతా చాలా డిసప్పాయింట్లో ఉంటారని నాకైతే తెలుసు ఈ వీడియో చూసిన తర్వాత. అసలు ఎందుకు డిసప్పాయింట్లోకి వెళ్తారు అనే దాని గురించి అయితే మాట్లాడదాం. దాదాపు దాదాపు 3 నెలలు వెయిట్ చేసిన తర్వాత మన గోదావరి సీరియల్ టైం అయితే రిలీజ్ చేశారు. అలాగే మనకు అఫిషియల్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే ఈరోజు సాయంకాలం లోపల అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. కానీ ఆ డేటు ఆ టైం చూసిన తర్వాత డేట్ ఓకే, ఎందుకంటే చిన్ని సీరియల్ అయితే మనకి ఈ శనివారంతో ఎండ్ అవుతుందని నేను మీకు ఆల్రెడీ చెప్తానే వచ్చాను. ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టారో అందరికన్నా ముందు మన ఛానల్ అయితే చిన్ని సీరియల్ కొబ్బరికాయ కొట్టారని చెప్పాను. అలాగే చిన్ని సీరియల్ అయితే మనకు నెక్స్ట్ సాటర్డేకి అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సాటర్డే ఎండ్ అయిన తర్వాత 11వ తారీఖు అయితే కొత్త సీరియల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. టైం చేంజెస్ వెరీ వెరీ క్రూషియల్ అనేసి ఒక వీడియో అయితే చేసి పెట్టినాను. ఎవరినో చూడకుండా అంటే వెళ్ళి చూడండి. ఇక్కడ నిండు మనసుల స్టోరీ అనేది 0.001% కూడా లేదనేసి మనకైతే బాగా క్లియర్ కట్గా అయితే అర్థమైపోయింది. కాబట్టి 6 PM అనే డేంజర్ జోన్లో అయితే నిండు మనసుల సీరియల్ అయితే షిఫ్ట్ అవుతుంది అనేసి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటాం. ఎందుకంటే చిన్ని సీరియల్ ఆ రోజు అయితే శుభం కార్డ్ అన్నారు. ఆ రోజు నుంచే నేను చెప్తాను, చిన్ని సీరియల్ అయితే 6:30 PM నుంచి మన నిండు మనసుల సీరియల్ అయితే 6:30 PM నుంచి 6 PMకి అయితే షిఫ్ట్ అవుతా ఉందనేసి. అలాగే నేను ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ 6:30కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలా గోదావరి సీరియల్ 7:30కి వస్తుంది అనుకుంటే 7:30లో కాకుండా 6:30 PMలో అయితే మన గోదావరి సీరియల్ అయితే మే 11వ తారీఖు నుంచి అయితే మనకైతే స్టార్ట్ చేస్తూ ఉంటారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మనకు అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే ఈరోజు మనకు స్టార్ట్ డేట్ అయితే వస్తుంది. టైం అయితే మాత్రం మనకి శుక్రవారం లేకపోతే శనివారం అయితే మనకు టైం అయితే అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఈరోజు అయితే మనకి అఫిషియల్గా అయితే లాంచింగ్ డేట్ అయితే అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. గోదావరి సీరియల్ని 8:30 PMలో 7:30 PMలో చూడాలనేసి చాలా మంది అయితే ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే దాదాపు 90 రోజుల తర్వాత ప్రోమో వచ్చిన 90 రోజుల తర్వాత అయితే అఫిషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత 6:30 PM కూడా డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిండు మనసుల సీరియల్ కూడా ఒకప్పుడు 8+ TRP వచ్చిన తర్వాత తగ్గుతా వచ్చి ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఐపీఎల్ ఎఫెక్ట్ గోదావరి సీరియల్ పైన పడకూడదు అనేసి ఈ నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? గోదావరి సీరియల్ని ఏమైనా మళ్ళీ నువ్వు లేక నేను లేనన్న సీరియల్ లాగా టైం మార్చే ఛాన్స్ ఉందా అనే దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి. మీరేమనుకుంటారు? ఈ టైం స్లాట్ మీరు అగ్రీ ఉన్నారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ఇన్ కేస్ అది ఇంటిని రామాయణ సీరియల్ని ఎన్ని సీరియల్స్ వచ్చినా కానీ కదిలించలేదనేసి మరొకసారి అయితే నిరూపించింది. అలాగే ప్రైమ్ టైం సీరియల్స్ని అస్సలు టచ్ చేయలేకపోవడానికి కారణం కూడా ఏమనేసి ఒక వీడియో అయితే చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.